పాకిస్తాన్ పక్కలో బల్లంలా మారి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందన్నారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులను పంపించాలని గవర్నర్ను కోరినట్లుగా ఆయన తెలిపారు. డీజీపీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా గవర్నర్ చెప్పినట్లుగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పాకిస్తానీయులను పంపించకుండా మీనమేషాలు లెక్క పెడుతోందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. జాతీయ పార్టీ ఆదేశం అనుసారంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం సీనియర్ నాయకులందరం కలిసి గవర్నర్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి దుర్ఘటన 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశమంతా కూడా కలవరపడుతూ ఉన్నది, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా విషయం తెలుసుకొని హుటాహుటిన సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని వెంటనే మరి విమానాశ్రయంలోనే సమీక్షలు జరిపి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోమని మరుసటి రోజు కూడా సమావేశమై త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా స్వయంగా 2 రోజులు జరిగినటువంటి సంఘటన ఆ స్థలాన్ని కూడా పరిశీలించి ఆ యొక్క బాధిత కుటుంబాలను కూడా పరామర్శించి వారు అక్కడ సమీక్ష జరిపిన తర్వాత ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గారితో సమావేశం కావడం. మొత్తము అన్ని పార్టీలు దేశమంతా కూడా 140 కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ పక్కలో బెల్లంగా మారినటువంటి ఈ పాకిస్తాన్ను ఈ ఉగ్రవాదాన్ని ఏ రకంగా ప్రేరేపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మోదీ గారి నాయకత్వంలో భారతదేశము ప్రపంచంలోనే ఇవాళ ఆర్థికంగా స్థిరపడమే కాకుండా 5వ ఆర్థిక దేశంగా ఇవాళ తీర్చిదిద్దబడము, మరోవైపు అభివృద్ధి దూసుకుపోవడము, ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో కూడా ప్రజలు ప్రధాన జీవన స్రవంతిలోకి వచ్చి మోదీ గారి అభివృద్ధి పట్ల వారు కూడా ఆకర్షితులై ఆ 370 ఆర్టికల్ రద్దు తర్వాత మొదటిసారిగా అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడము, పెద్ద ఎత్తున ప్రజలు కూడా భాగస్వాములు కావడము, అది గొప్ప విజయంగా